అహింస. ఒక గ్రామములో దీనా అని ఒకడు ఉండేవాడు. అతను ఎప్పుడూ తను ఒక గొప్ప బలవంతుడని అనుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఓ కొత్త వ్యక్తి ఆ గ్రామంలోకి వచ్చాడు. హేయ్, నువ్వు ఈ గ్రామానికి కొత్తగా వచ్చావా? నీ పేరేంటి? నా పేరు వీర్. ఈ ఊర్లో ఒక వారం ఉండాలని ఇక్కడికొచ్చాను. వీర్ ఎంతో సాధువు, సహజంగానే ఎంతో మంచి గుణం కలిగినవాడు. సరే. మరుసటి రోజు వీర్ దీనా ఇంటివైపు వెళ్తూ ఉన్నాడు. హేయ్ వీర్, ఇలా రా. నన్నెందుకు పిలిచారో తెలుసుకోవచ్చా? నన్ను ప్రశ్నిస్తానికి నీకెంత ధైర్యం? దీనా వీర్పై దాడి చేశాడు. ఏవీ మాట్లాడకుండా వీరక్కడ్నించి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు కూడా దీనా వీరిని కొట్టాడు. నువ్వెప్పుడిలా ప్రవర్తించకు. అందరితోనూ ప్రేమగా ఉండటం నేర్చుకో. ఆశ్చర్యంగా ఉంది. వాడు ఖచ్చితంగా నాతో గొడవ పడతాడు అనుకున్నాను, కానీ వాడు నాతో ఏం పట్టించుకున్నట్టుంటున్నాడే. మరుసటి రోజు ఆ గ్రామం ఒక మల్లయుద్ధ పోటీకి సిద్ధమయ్యింది. నేను వెళ్ళి పోటీని చూడబోతున్నాను. పందాన్ని చూడ్డానికి వెళ్లిన దీనా ఆశ్చర్యపోయాడు. వీరా? ఓరి దేవుడా, వీడొక మల్యుద్ధ వీరుడా? అదే కాకుండా పోటీలో వీడే గెలిచాడా? వీర్ దీనా వైపు వచ్చాడు. వీర్, నువ్వా? నువ్వొక మల్యుద్ధ వీరుడువా? నిన్ను నేను కించపరిచినప్పుడు కూడా నువ్వు దీని గురించి నాకు చెప్పనే లేదే. ఇలా చూడు దీనా, మనం అందరితోనూ ఎంతో ప్రేమగా ప్రవర్తించాలి. నాకు మల్లయుద్ధం ఆటలాంటిది, కాని అహింస అంటేనే నాకిష్టం. నన్ను క్షమించు, దయచేసి నన్ను క్షమించు. నన్ను నీ మిత్రుడుగా అంగీకరించు. చూశావా, అహింసా మార్గంలో పోరాడి నిన్ను మంచివాడిగా మార్చాను. ఈ క్షణం నుంచి మనిద్దరం మంచి స్నేహితులం. బూస్ట్ బడాయి కొట్టు. రెస్లింగ్ మల్లయుద్ధము. టేకెన్ అబ్యాక్ మరింతగా ఆశ్చర్యపోవుట. ప్రశాంతత కానుక. ఒక ఊరిలో ఒక డాక్టర్ ఉండేవారు. అతను రోగులకు తన ఇంట్లోనే చికిత్స చేసేవారు. ఎప్పట్లాగే ఒకరోజు సాయంత్రం చికిత్స ముగించి వెళ్తూ ఉండగా ఆహా, ఈ రోజు ఈ డాక్టర్ని మనం దోచుకోవచ్చు. తప్పకుండా ఇతని దగ్గర బాగా డబ్బు ఉండుంటుంది. ఇంటి వెనకవైపు నుంచి దొంగ హఠాత్తుగా అతని ముందుకు వచ్చాడు. డాక్టర్, మర్యాదగా నీ దగ్గరున్న డబ్బంతా నాకు ఇచ్చేసేయ్. ఇలా చూడు, ఈ డబ్బు మందులు కొనడానికి తెచ్చాను. దయచేసి దారి వదులు. ఎక్కువగా మాట్లాడొద్దు డాక్టర్. నీ దగ్గరున్న డబ్బు నాకు ఇచ్చేసేయ్. దొంగ డాక్టర్పై దాడి చేసి డబ్బు దోచుకున్నాడు. ఇక నువ్వు వెళ్ళొచ్చు డాక్టర్. ఆహా, ఈ రోజు మన అదృష్టం చాలా బాగుంది. నోరు తెరవకుండా డాక్టర్ తన దారిన వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి దొంగ రాత్రి ఆహారం తిన్నాక తన ఇంటికి వెళ్తూ ఉన్నాడు. నా కాళ్ళు ఏదో కరిచింది. అదేమై ఉంటుంది? దొంగ వంగినప్పుడు ఒక పాముని చూశాడు. దేవుడా, ఎవరైనా నాకు సహాయం చెయ్యండి. నన్ను పాము కరిచింది. నన్ను కాపాడండి, కాపాడండి. దొంగ అరుస్తూ ఉండగా ఎవరో తనకి చికిత్స చేయడం చూశాడు. అది ఎవరో కాదు, ఆ డాక్టరే. డాక్టర్, మీరా? ఏవి మాట్లాడకు. నేను నీకు ఫస్ట్ ఎయిడ్ చేశాను. నా హాస్పిటల్కొచ్చి ట్రీట్మెంట్ తీసుకో. డాక్టర్, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించండి. ఉదయం మీ మీద నేను దాడి చేశాను. అదంతా మర్చిపోయి నా ప్రాణాన్ని కాపాడారు. నా మీద మీకు కోపం లేదా? నాకు గొడవలంటే ఇష్టం ఉండదు. ప్రశాంతంగా బ్రతకడమే నాకు ఇష్టం. అందుకని నీ మీద నాకు కోపం ఏమీ లేదు. నేను నా తప్పు తెలుసుకున్నాను డాక్టర్. ఈ దొంగ జీవితాన్ని విడిచిపెట్టేస్తాను. నాకు సహాయం చేస్తారా? అయితే నువ్వు పని చేయడానికి సిద్ధంగా ఉన్నావు కదా? అవును డాక్టర్, ఏ పనైనా సరే నేనిప్పుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సరే, నువ్వు నా హాస్పిటల్ని చూసుకో. తప్పకుండా డాక్టర్. రేపే వచ్చి నేను ఉద్యోగంలో చేరతాను. ప్రశాంతత ఓ దొంగని కూడా మామూలు మనిషిగా మార్చేసింది.
రాబ్ దొంగతనం చేయుట. క్లినిక్ ఆసుపత్రి. భగవంతునితో ఉండుట. శర్మపురి దేశానికి మహారాజైన భరద్వాజ్కి విజయ్, ప్రతాప్ అని 2 కొడుకులు ఉండేవారు. నాకు వయసు పైబడుతూనే ఉంది. అందుకని నా రాజ్యానికి వారసులుగా నా కుమారుని ఎన్నిక చేస్తే బాగుంటుంది. మహారాజు అయ్యే అర్హత వీరిద్దరిలో ఎవరికుందో ఒక పరీక్ష పెడితే బాగుంటుంది. అదే సరైన మార్గం. ఎన్నో రోజులు ఆలోచించిన తర్వాత అతనికి ఒక ఆలోచన తట్టింది. అతను తన 2 కుమారులను పిలిపించాడు. నాన్నగారు, మమ్మల్ని ఎందుకు పిలిచారో మేము తెలుసుకోవచ్చా? చెప్పండి నాన్నా. కుమారులారా, నేను విశ్రాంతి తీసుకునే సమయం ఆసన్నమైనది. మీ ఇద్దరిలో ఎవరికో ఒకరికి మహారాజు పదవిని అప్పగించి నేను విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నా. ఎవరి దగ్గర? మీ ఇద్దరికి నేను నిధితో నిండినటువంటి ఒక పెట్టె ఇవ్వబోతున్నాను. ఎవరికి తెలియని ప్రదేశంలో మీరు దాన్ని దాచిపెట్టాలి. దీనికి మీకు 3 రోజులు నేను గడువిస్తున్నాను. అలాగే చేస్తాము నాన్నగారు. ఈ పెట్టిని తీసుకెళ్లి ఎక్కడ పెట్టాలి? ఏది సరైన చోట ఉంటుంది? విజయ్, ప్రతాప్ ఇద్దరూ ఆ పెట్టెలు తీసుకొని రాజసభను వదిలి వెళ్లారు. 3 రోజులు గడిచాయి. చూడండి నాయల్లారా, నేను మీకు అప్పగిచ్చిన బాధ్యతలో మీరు విజయం సాధించారనుకుంటున్నాను. అవును నాన్నగారు, మీరిచ్చిన ఆ నిధిని పక్క దేశంలో ఉన్న కొండ మీద దాన్ని దాచుంచాను. ఏంటి? అది ఎంతో ప్రమాదంతో కూడిన ప్రదేశం కదా. ఆ ప్రదేశానికి నువ్వు ఎలా వెళ్ళగలిగావు? చాలా కష్టంగానే ఉండింది, కానీ ఆ నిధిని తీసుకెళ్లి దాచిపెడతానికి అదే సరైన చోట అనిపించింది. సరే ప్రతాప్, ఇప్పుడు నువ్వు చెప్పు. నీకిచ్చిన దాన్ని నువ్వెక్కడ దాచిపెట్టావు? అది నా గదిలోనే ఉంది. ఏంటి, నీ గదిలో దాచిపెట్టావా? ఏంటి నువ్వనేది? అవును నాన్నగారు, నేను బాగా ఆలోచించాను. ఒకరికి మాత్రం ఆ చోటు గురించి తెలుసు. అందుకే నాన్న. ఏమంటున్నావు? భగవంతుడు ఏ చోటనైనా ఉంటాడు, కానీ భగవంతుడు ఎక్కడున్నాడో తెలియదని నేను ఎలా చెప్పగలను చెప్పండి నాన్నగారు. అందుకే నేను నిధిని ఎక్కడ దాయలేకపోయాను. కుమారా, మహారాజు అయ్యే అర్హత నీకు మాత్రమే ఉంది. భగవంతుడు ఎప్పుడు మనతోనే ఉంటాడనే మాటని మర్చిపోని వాడే ఈ రాజ్యాన్ని తప్పకుండా ఏలగలడు. అందుకని నిన్ను నా వారసుడిగా ఈ ప్రజలకి నేను పరిచయం చేయబోతున్నాను. భిన్నముగా ఉండుట. ఒక అడవిలో ఒక మగసింహము, ఒక ఆడసింహము తమ పిల్లలతో జీవిస్తూ ఉండేవి. నేను వేటకి వెళ్తున్నాను. మీకోసం త్వరగా ఆహారం తీసుకొస్తాను. అంతవరకు అమ్మ దగ్గర జాగ్రత్తగా ఉండండి. ఆ సింహం ఆహారంతో వచ్చింది. 4 దాన్ని పంచుకొని వచ్చారు. ఇది రోజు వాళ్ళు చేసే పనే. ఎప్పట్లాగే సింహం ఒకరోజు ఎర కోసం వెళ్ళింది. ఓ, ఎంత దురదృష్టం! సంధ్యా సమయం అయింది, కానీ ఒక్క జంతువు కనిపించలేదు. పిల్లలు ఆకలితో ఎదురు చూస్తుంటారు. నాకేమీ అర్థం కాలేదు. అది గాలించడం కొనసాగించింది. అమ్మయ్యా, ఇంతసేపటికి ఫలితం దొరికింది. ఇది చిన్నపిల్లలా ఉందే, దీన్ని ఎలా చంపను? నాకు మనసొప్పడం లేదు. దీన్ని ఎత్తుకు వెళ్ళిపోదాం. జాగ్రత్తగా తీసుకువెళ్ళాలి. సింహం ఆ పిల్లను ఎంతో భద్రంగా ఎత్తుకొచ్చింది. ఓ, ఏవైంది? ఎందుకింత కంగారుగా వస్తున్నారు? ఇవాళ్ల నాకు కనిపించిన ఒకే జంతువు ఇదే. ఇది ఒక చిన్న పిల్ల, అందుకే దీన్ని చంపలేను. నీకు కావాలంటే నువ్వే దీన్ని చంపేయ్. ఓ, మీ వల్లే కావడం లేదంటే నేనెలా ఆ పని చేయగలను? 2 పిల్లలకి తల్లిగా ఉంటూ ఆ పని ఖచ్చితంగా నేను చేయలేను. ఈ పిల్లని కూడా మనం పెంచుకుందాం. మీరేమంటారు? మన సొంత పిల్లలా చూసుకుందాం. సరే, నీ ఇష్టం వచ్చినట్టు చేయి. ఆ రోజు నుంచి తోడేలు పిల్ల వాళ్ల 3వ పిల్లగా పెరగడం మొదలుపెట్టింది. ఆ 3 పిల్లలు సహోదరులులాగా కలిసి పెరిగారు. కొన్ని నెలలు గడిచాయి. ఓకే,
కానీ మీరు ఇక్కడ మాత్రమే ఆడుకుంటూ ఉండాలి. చాలా దూరం వెళ్ళిపోకూడదు, సరేనా? సరే అమ్మా. నేను వెళ్ళి బాగా చూసుకుంటానమ్మా. అందరూ ఒకటిగా ఉండాలి. మీరు ముగ్గురు అస్సలు గొడవ పడకూడదు. ముగ్గురు బయట ఆడుకోవడానికి వెళ్లారు. ఆడుకుంటున్నప్పుడు దూరంగా ఓ ఏనుగు రావడం కనిపించింది. అలా చూడు, తను మన దగ్గరికి వచ్చాడంటే వాడిపై దాడి చేద్దాం. ఏంటి, ఏనుగు మీద దాడి చేయబోతున్నారా? మీకు బుర్ర పనిచేస్తుందా? రే బాబు, ఏంటి ఆటలుగా ఉందా? మేవే బలవంతులం. వాడిపై దాడి చేయడమే కాదు, చంపగలం. ఓ, ఖచ్చితంగా అది కుదరదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నువ్వేంటి ఇంత భయపడుతున్నావు? వెళ్ళు, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. తోడేలు తల్లి దగ్గరికి తిరిగి వెళ్ళింది. నాన్న, ఎక్కడా వాళ్ళందరేరి? నువ్వు మాత్రం ఎందుకు ఒంటరిగా వచ్చావు? అమ్మా, వాడొక్క పిరికి పందమ్మా. మీరసలు చూసుండాలమ్మా, చాలా వింతగా అనిపించింది. వాడు భయపడుతున్నాడు, మీకు తెలుసా? ముందు వాడిని ఎగతాళి చేయడం మీరు ఆపుతారా? అసలు అక్కడ ఏం జరిగిందో మీరు చెప్పండి. తోడేలు జరిగిందంతా చెప్పింది. మీరిద్దరూ ఇక్కడే ఉండండి. నాన్న, నువ్వురా, నీతో కొంచెం మాట్లాడాలి. సరే అమ్మా. ఇద్దరూ బయటికి వచ్చారు. ఇలా చూడు, నీతో నిజాన్ని చెప్పాల్సిన సమయం వచ్చేసిందనుకుంటాను. నిజమా? ఏంటా నిజం అమ్మా? ఇలా చూడు, నువ్వు మా కొడుకువి కాదు, నువ్వొక నక్కవి. ఏమంటున్నారు? అవును, నా మాట విను. నువ్వెళ్ళి నీ వాళ్ళతో కలిసిపోతేనే మంచిది. ఎందుకంటే భవిష్యత్తులో నీ తమ్ముళ్ళే నిన్ను చంపేస్తారు. అందువల్ల నువ్విప్పుడు వెళ్ళిపోవడమే మంచిది. అమ్మా, నేనెలాగా మిమ్మల్ని వదిలేసి వెళ్ళగలను? నువ్వు వెళ్ళాల్సిందే, నీకు వేరే మార్గం లేదు. త్వరగా వెళ్ళు. ఆ నక్క కన్నీళ్లతో అక్కడి నుంచి బయలుదేరి తన వారితో కలిసిపోయింది. ప్రే, ఎర, రొటీన్ యథావిధంగా. ప్యాక్ ఒకే జాతికి చెందినవి. మన నిధి నిక్షేపాల గది. విద్యార్థులారా, ఇప్పుడు నేను మీకొక ముఖ్యమైన పాఠాన్ని నేర్పించబోతున్నాను. ఇది హిమాలయ పర్వతాలకి సంబంధించినది. ఈ పర్వతాలు భారతదేశంలో ఉత్తర ప్రాంతం నుండి ఉత్తర తూర్పు ప్రాంతం వరకు వ్యాపించి ఉంది. పైగా భరతఖండాన్ని టిబెటన్ ప్లాట్యూ నుంచి విడదీస్తుంది. హిమాలయ పర్వతాలే ఈ భూమిలో కల్లా ఎంతో ఎత్తైన పెద్ద పర్వతాలు. ఈ ఎత్తైన పర్వతాల మధ్య లెక్కలేనన్ని లోయలు ఉన్నాయి. ఉత్తర ప్రాంతంలో ఉన్న పర్వతాలను పెద్ద లేక అంతర్భాగ పర్వతాలని లేక హిమాద్రి అని పిలువబడుతుంది. ఇక్కడ ప్రసిద్ధిగాంచిన నదులు 2 ఉన్నాయి. ఒకటి ఇండస్, మరొకటి గంగా, బ్రహ్మపుత్ర మొదలగు నదీ తీరాలు. 750 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు హిమాలయ నదీ తీరాల ప్రాంతంలో నివసిస్తున్నారు. హిమాలయాలలోని ఎత్తైన ప్రాంతాలు ఏడాది పొడుగునా మంచుతో మూయబడి ఉంటాయి. ఇవి ఎన్నో జీవనదులకు మూలాధారముగా నిలిచాయి. అవి జేలం, చెనాబ్, రావి, బియస్, సత్లజ్, గంగా, యమున, బ్రహ్మపుత్ర మొదలగు నదులు. ఇవి మన దేశాన్ని సమృద్ధిపరుస్తాయి. హిమాలయాలు మన పొరుగు దేశాలకి మన దేశానికి మధ్య ఉన్న ఒక అడ్డుగోడగా నిలుస్తుంది. ఇది ప్రకృతి మనకు అందించిన నిక్షేపం. విద్యార్థులారా, మీకిప్పుడు హిమాలయాల ముఖ్యత్వం అర్థమైందనుకుంటాను. ప్లాటూ పీఠభూమి. బేసిన్ నదీ తీరం. పెరెనియల్ ఎండిపోని స్థితి. ప్రకృతిని ప్రేమించండి. చుట్టూ దట్టమైన అడవులతో ఒక చిన్న దేశము ఉండేది. ఆ దేశాన్ని అమర్ అనే మహారాజు పరిపాలించేవారు. మహారాజు ఒక పెద్ద రాజభవనాన్ని కట్టిస్తూ ఉన్నారు. మహామంత్రి, నాకు ఒక విషయం ఆలోచనకు వచ్చింది. రాజభవనం కట్టడం పూర్తిగా వచ్చింది.
ఆ భవనానికి కావలసిన అలంకారం అంతా కూడా చెక్కలతో చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మహారాజా, మన వల్ల అవుతుంది, కాని దానికి బోల్డని చెట్లు కావాలి. అవును, మీరు చెప్పినది కూడా నిజమే. మనం దాని గురించి ఆలోచిద్దాం. ఏయ్, నీకో విషయం తెలుసా? మన మహారాజు గారు రాజభవనం లోపలంతా చెక్కతోనే చేయబోతున్నారట. అన్ని చెట్లు ఎక్కడ దొరుకుతాయి? బయట నుంచి తీసుకొస్తారో ఏంటో. మరునాడు మహామంత్రి, మన రాజ్యం చుట్టూ ఉన్న అడవిలో ఎన్నో పెద్ద పెద్ద చెట్లు ఉన్నట్టు నాకు సమాచారం అందింది. వాటిని నరికి మనం ఉపయోగించుకోవచ్చు కదా. ఇందులో మీ అభిప్రాయం ఏమిటి? మీరేం చెప్పదలుచుకున్నారు? కానీ మహారాజా, అడవిని నాశనం చెయ్యడం నాకు ఇష్టం లేదు. అందుకని మనం మహామంత్రి, మీరు నాకు నీతులు చెప్పక్కర్లేదు. ఏం చెయ్యాలో ఏం చేయకూడదో నాకు బాగా తెలుసు. మీకు చెప్పింది మాత్రం చేయండి. మీ ఆజ్ఞ శిరసావహిస్తాను మహారాజా. మంత్రి విశిష్టమైన చెట్లన్నిటినీ నరకమని ఆజ్ఞాపించారు. ఒక నెలలో అడవిలో దాదాపు అన్ని చెట్లు నరకబడి కొన్ని చెట్లు మాత్రమే మిగిలాయి. మహారాజా, కావాల్సిన చెట్లను సేకరించాము. ఇప్పుడు మనం పని మొదలు పెడతాం. అయితే ప్రారంభించండి మంత్రి గారు. మన మహారాజు గారు అడవి మొత్తం నాశనం చేయటంతో అక్కడున్న మృగాలు, పక్షులన్నీ కూడా ఎక్కడికో వెళ్ళిపోయాయి. అది మాత్రమే కాదు, ఇక్కడున్న పక్షులన్నీ వెళ్ళిపోవడంతో ఈ ప్రదేశం మొత్తం బోసిపోయినట్టు అయిపోయింది. ఇంకా ఏవేం జరుగుతాయో అని నాకు చాలా భయంగా ఉంది. ఓ ఏడాది తరువాత మహారాజా, ఈసారి వర్షాలు సరిగ్గా కురవక మన దేశానికి కరువు కాటకాలు వచ్చాయి. అది నాకు తెలుసు. మీ అనుమతితో మీ వద్ద నేను మీతో ఒకటి చెప్పాలి. ఏమిటంటే అది మీరేం చెప్పక్కర్లేదు. మీరేం చెప్పదలుచుకున్నారో నాకు తెలుసు. ఈ పరిస్థితికి కారణం నేనేనంటారు. ఈ స్థితిని ఎలా బాగు చేయాలి? బాధపడకండి మహారాజా, మన రాజభవనంలో కావాల్సిన ధాన్యాలు, పప్పులు ఉన్నాయి. మనం చెయ్యాల్సింది ఒకటి మాత్రమే. ఇదివరకు చెట్లున్న చోట కొత్త చెట్లు నాటాలి. సరే మహామంత్రి, మీరు చెప్పినట్టుగానే చేద్దాం. అయితే వెంటనే దానికి కావలసిన ఏర్పాటు చేయండి. కొన్ని రోజుల్లోనే కొత్త చెట్లను నాటారు. ఇది నిజంగా మనకి మంచి గుణపాఠమే. మనకి ఆహారాన్ని, వర్షాన్ని ఇచ్చి ఈ ప్రకృతిని నాశనం చేయటం ఎంతో తప్పు. దానివల్ల మనకే ఎంతో ప్రమాదం ఏర్పడుతుంది. అవును, మీరు సరిగ్గా చెప్పారు. ప్రకృతిని అందరూ ప్రేమించాలి. ఇంపోర్ట్ దిగుమతి. అబండెంట్ ఎక్కువ సంఖ్యలో ఉండుట. స్లాష్ నరుకుట కృతజ్ఞతాభావం కలిగి ఉండుట. రాత్రి అయ్యే లోపలికి నేను ఈ అడవిని దాటి తీరాలి. తొందరగా అడవిని దాటాలని వేగంగా నడుస్తున్న వడ్రంగి హఠాత్తుగా తన వేగాన్ని కాస్త తగ్గించాడు. ఓ, ఏదో ఒక జంతువు నొప్పితో బాధపడుతున్నట్టుంది. ఈ శబ్దం ఏనుగు గాండ్రింపులాగా ఉందే. ఆ వడ్రంగి శబ్దం ఎక్కడ్నుంచి వస్తుందో చూశాడు. అప్పుడు దెబ్బతిన్న ఒక తెల్ల ఏనుగు కనిపించింది. అరెరే, దానికి రక్తం కారిపోతుంది. నేను దానికి సాయం చెయ్యాలి. మెల్లగా ఏనుగు దగ్గరికి వెళ్లిన ఆ వడ్రంగి దాని గాయానికి మందు వేశాడు. నీకు ధన్యవాదాలు. ఈ గాయం వల్ల నేను నడవలేకపోతున్నాను. ఇప్పుడు చాలా బాగుంది. బాధే తెలియలేదు. ఏనుగుకి నొప్పి తగ్గి లేచి మెల్లగా నడవసాగింది. కొన్ని నెలల తర్వాత ఆ వడ్రంగి మళ్ళీ ఆ అడవి గుండా వెళ్ళాడు. నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నా వ్యాపారం బాగానే లేదు. నేను ఎలా బతుకుతానో అర్థం కావట్లేదు. ఇది తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది. రోజు రోజుకి నేను బీదవాడినైపోతున్నాను. ఆ సమయంలో వడ్రంగికి ఏదో శబ్దం వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఆ తెల్ల ఏనుగు అతని వెంటపడింది. ఇది మనం ఆ రోజు నయం చేసిన ఏనుగులా ఉందే. హేయ్, నువ్వెలా ఉన్నావు? నేను చాలా బావున్నాను. అవును, ఎందుకిలా శోకంగా ఉన్నావు? చెప్పు. వడ్రంగి తన పరిస్థితిని దానితో చెప్పాడు. బాధపడకు మిత్రమా, నేను నీకు సాయం చేస్తాను. మీ రుణం తీర్చుకోవడానికి నాకు దొరికిన మంచి అవకాశం ఇది. నువ్వెలాగా నాకు సాయం చేస్తావు? నా దంతాన్ని కోసి తీసి మార్కెట్కి తీసుకెళ్లి అమ్మే. నీకు బోల్డంత డబ్బు దొరుకుతుంది. దాంతో జీవితాంతం సుఖంగా ఉంటూ.
లేదు లేదు, అలాగ నేను చేయలేను. నీకు చాలా నొప్పిగా ఉంటుంది. అదేమీ లేదు. ఓ అంగుళం వదిలేసి మిగతాది కోసి తీసుకెళ్ళు. వడ్రంగి ఏనుగు చెప్పినట్టే చేశాడు. నీకు ధన్యవాదాలు. ఈ సాయాన్ని నేనెప్పటికీ మర్చిపోను. నువ్వు సంతోషంగా ఉండడానికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. వడ్రంగి బంగారాన్ని మంచి ధరకి అమ్మి జీవితాన్ని సంతోషంగా గడిపాడు. వర్స్ దారుణమైనది. గ్రాటిట్యూడ్ కృతజ్ఞతలు. టస్క్ ఏనుగు దంతం. చేతలు సరిగా ఉండవలెను. రామ్ ఎంతో కంగారు పడుతూ ఉన్నాడు. ఓ పొలం గుండా నడిచి వెళుతూ ఉన్నాడు. మా అమ్మ జబ్బు నయం చేయడానికి నేను కష్టపడి సంపాదించాను. మా గ్రామానికి వెళ్ళిన వెంటనే ఆమెకు చికిత్స ప్రారంభించాలి. అదే సమయంలో రాము వెనకాల ఇద్దరు స్నేహితులు నడుచుకుంటూ వస్తున్నారు. ఏ గణేష్, ఏమిటి ఆలోచిస్తున్నావు? త్వరగా నడవరా. లేదు శ్యామ్, అదేంటంటే హే అలా చూడు, మన ముందు వెళ్తున్న అతను ఒక సంచిని పడేసి వెళ్తున్నారు. పదా, మనం వెళ్ళి అది ఏంటో చూద్దాం. అరేరే, చాలా బరువుగా ఉంది. లోపల ఏముందో చూద్దాం. ఓరి దేవుడో, బోల్డంత డబ్బు. అలాగా, అతనికి ఈ విషయం తెలియదనుకుంటాను. అందుకని మనమే ఈ డబ్బు తీసుకుందాం. నువ్వు ఏమంటున్నావు శ్యామ్? ఇది మనకి సొంతమైంది కాదు. ఇది మనం అతనికి తిరిగిచ్చేద్దాం. చెప్పేది విను గణేష్, మనమే తీసుకుందాం. వద్దు శ్యామ్, నువ్వు అలా చేయడానికి నేను ఒప్పుకోను. మనం అతనికి తిరిగిచ్చేద్దాం. ఎవరికి తెలుసు, ఈ డబ్బు ఏదైనా ముఖ్యమైన పనికి ఉపయోగపడుతుందేమో. గణేష్, చెప్పేది వినరా, ఆగు. గణేష్ వేగంగా వెళ్లి అతన్ని పిలిచాడు. అయ్యా, ఈ సంచి మీదనుకుంటాను. అవును, అది నాదే. అది మీ చేతికి. దీన్ని నేను ఎక్కడ పడేసుకున్నాను? మీకు చాలా ధన్యవాదాలు. ఏం పర్వాలేదు, ఇదిగో తీసుకోండి. మీరు ఎంత పెద్ద సహాయం చేశారో మీకు తెలుసా? ఈ డబ్బు మా అమ్మ ప్రాణాలనే కాపాడుతుంది. ఈ డబ్బుని నేను చాలా కష్టపడి సంపాదించాను. ఇది మాత్రం పోతే మా అమ్మ ప్రాణాలకే ప్రమాదం అయి ఉండేది. మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావట్లేదు. మీరు బయలుదేరండి అయ్యా. మీ అమ్మగారు త్వరగా కోలుకోవాలని నేను నేను ఆశిస్తున్నాను. వెళ్ళొస్తాను మిత్రులారా. రా శ్యామ్, మనం వెళ్దాం. గణేష్, నేను ఒక పెద్ద తప్పు చేయబోయాను, కానీ నువ్వు నన్ను కాపాడావు. సరైన పని చేస్తే ఫలితం సంతోషం అని తెలుసుకున్నాను. అన్నవేర్ తెలియక. మిస్ వదిలివేయుట. మంచి పక్కింటివారుగా ఉండుట. ఒక టౌన్లో జగన్నాథన్ అనబడే ఒక ధనవంతుడు ఉండేవాడు. గోపాల్, 50 మూటలు ధాన్యం తీసుకొచ్చాను. అన్ని స్టోర్ రూమ్ కి తీసుకువెళ్ళి జాగ్రత్తగా పెట్టు. అర్థమైందా? దొంగతనం జరగకూడదు. సంచులన్నీ స్టోర్ రూంలో భద్రపరిచి ఉంచబడ్డాయి. కొన్ని నెలలు గడిచాక ఆ టౌన్లో కరువు కాటకాలు సంభవించాయి. ఇప్పుడు రాబోయే నెలల్లో కావలసినంత ధాన్యం మన దగ్గర లేదే. ఏం చేయాలో తోచట్లేదు. మనం దాని గురించి ఆలోచించాలి. మనం ఆ ధనవంతుడి దగ్గరికి వెళ్ళి సాయం కోరదామా? నువ్వు చెప్పింది బానే ఉంది. మనం అడిగితే మనకు కావలసిన ధాన్యం ఇచ్చి అతను సహాయం చేయొచ్చుగా. వారు ఆ ధనవంతుణ్ణి అడగాలని తీర్మానించుకున్నారు. మరునాడు హలో, రండి రండి. ఎలా ఉన్నారు మీరు? అయ్యగారు, మేం మీ దగ్గర ఒక సహాయం కోరదామని ఇక్కడికి వచ్చాం. చెప్పండి, మీకు ఎలాంటి సహాయమైనా చేస్తాను. అయ్యా, మీకే తెలుసు, కరువు వల్ల మా పిల్లలకి మేము తిండి కూడా పెట్టలేకపోతున్నాం. ఒక బస్తా ధాన్యం మీరు మాకిచ్చారంటే మేము జీవితాంతం మీకు రుణపడి ఉంటాం. ఓ, నన్ను క్షమించండి. మీకు సాయం చేయాలనుకున్నాను, కానీ అంత ధాన్యాన్ని సేకరించలేదు. అందువల్ల మీకు సాయం చేయలేను. ఏం పర్వాలేదులే అయ్యా, మేము వస్తాం. ఇతను అబద్ధం చెప్తున్నాడు. ఇతని దగ్గర ధాన్యం బస్తాలు చాలా ఉన్నాయి, కానీ ఇతనికి మనకి సహాయం చేయటానికి మనసు రావటం లేదు. రోజులు గడిచాయి. పరిస్థితి చాలా దారుణంగా మారింది. ఒకరోజు
పొరుగురు నుంచి ఒక ధనవంతుడు ఆ ఊరిని దాటి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఊళ్ళో వాళ్ళందరూ ఏదో సమస్యతో బాధపడుతున్నారు. ఏమిటా సమస్య తెలుసుకోవాలి. ఇలా చూడండి, మీరందరూ ఎందుకిలా ఉన్నారు? అయ్యా, కరువు కాటకాల వల్ల మా పిల్లలకి మేము కడుపు నిండా తిండి కూడా పెట్టలేకపోతున్నామయ్యా. ఓ, ఇది ఎంతో దారుణమైన విషయమే. మీరేం కంగారు పడకండి, మీకు తప్పకుండా నేను సహాయం చేస్తాను. ఏమంటున్నారు? మీరు మాకు సహాయం చేస్తారా? అవును, నేను 5 బస్తాల ధాన్యాన్ని మీకు ఇవ్వబోతున్నాను. వాటితో పాటు డబ్బు కూడా ఇస్తాను. మీరందరూ వీటిని సమానంగా పంచుకోండి. ఇంతకు మించి మీకేదైనా అవసరమైతే నాకొక మాట కబురు చెయ్యండి. మీకు కావాల్సింది నేను ఏర్పాటు చేస్తాను. అయ్యా, మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో మాకు తెలియటం లేదయ్యా. మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. సరే, ఇక నేను బయలుదేరతాను. వెళ్ళరానా? మన కష్టానికి సహాయం చేసిన ఈ మనిషే ఖచ్చితంగా మన పక్కింటి వారే అయ్యుంటారు. అవును. ఫామిన్, కరువు కాటకాలు. అప్రోచ్, ముందుకు సాగుట. క్రైసిస్, కష్టమైన ప్రమాదకరమైన పరిస్థితి. మర్యాదగా ఉండుట. ఒకరోజు సాయంత్రం హరి పాఠశాల నుండి ఇంటికి తిరిగి వస్తూ ఉన్నాడు. ఓ, చాలా ఆలస్యమైపోయింది. నా కోసం నా స్నేహితులు మైదానంలో ఎదురు చూస్తూ ఉంటారు. హరి రోడ్డు దాటాలని ముందుకు నడిచాడు. అప్పుడు ఒక వృద్ధురాలు రోడ్డు దాటడానికి నిలబడి ఉంది. ముసలావిడిలా ఉంది. ఈవిడ దగ్గర చాలా ఘనమైన వస్తువులు ఉన్నట్టున్నాయి. నేను ఈ మామగారికి ఖచ్చితంగా సాయం చేస్తాను. మామగారు, నేను మీకు సాయం చేస్తాను. మీ వస్తువులన్నీ నాకివ్వండి, నేను తీసుకెళ్తాను. హరి ఆ బామ్మని ఎంతో జాగ్రత్తగా రోడ్డు దాటించాడు. నీకు ధన్యవాదాలు బిడ్డా. నేను చాలాసేపు రోడ్డు దాటలేక నుంచున్నాను. నువ్వు సరైన సమయానికొచ్చి నాకు సాయపడ్డావు. ఆ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. పర్వాలేదు బామా, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. సరే బాబు, నువ్వు ఎక్కడికో వెళ్ళాలనుకుంటాను. నిన్నీక నేను ఇబ్బంది పెట్టను. ఇక్కడి నుంచి నేనే వెళ్తాన్లే. నువ్వు బయలుదేరు బాబు. సరే బామ్మగారు, నేను వెళ్ళొస్తాను. ఆ వృద్ధురాలు అక్కడ్నించి వెళ్ళిపోయింది. హరి కూడా మైదానానికి వెళ్ళాడు. కాసేపట్లో హరి తన ఇంటికి తిరిగొచ్చేశాడు. ఏదో కొత్త గొంతు వినిపిస్తుంది. ఒకవేళ చుట్టాలొచ్చారా? ఎవరొచ్చుంటారబ్బా? హరి, ఒకసారి ఇట్రా. వస్తున్నానమ్మా. నీకావిడ తెలుసా? బామ్మగారు మీరా? ఓ, వీడు నీ కొడుకేనా? వీడే నన్ను రోడ్డు దాటించి సాయం చేశాడు. హరి, ఇలా చూడు నాన్న, ఈవిడే మీ అమ్మమ్మ గారి ఫ్రెండ్. ఓ, గుడ్ ఈవినింగ్ బామ్మగారు, మీరు కరెక్ట్గా వచ్చేసారు. హరి, నువ్వు చాలా మర్యాద తెలిసిన బిడ్డవి. అందరూ నీలా ఉంటే ఎంతో బావుంటుంది. హరి, నిన్ను తలుచుకుంటే నాకు చాలా గర్వంగా ఉంది. నువ్వు వెళ్ళి నీ చేతులు కాళ్ళు కడుకొనిరా, కలిసి భోంచేద్దాం. సరేమా, ఇదిగో వెళ్తున్నాను. ఓవర్లోడ్, అతి బరువు. క్యారీ ఆన్, కొనసాగించు. కర్టియస్, మర్యాద నమ్రత కనబరుచుట. సామాన్యముగా. వీర్, రామ్ ఇద్దరూ పక్కపక్కనే ఇళ్లలో ఉండేవారు. రారామ్, వ్యాపారం కోసం బయట ఊరికి వెళ్ళి చాలా రోజుల తర్వాత తిరిగొచ్చావు. ఎలా ఉన్నావు? ఆ తర్వాత నీ ప్రయాణం ఎలా సాగింది? నేను బాగున్నాను మిత్రమా. నా ప్రయాణం కూడా బాగా సాగింది. ఇద్దరూ ఎంతో స్నేహంగా ఉండేవారు. కొన్ని రోజుల తర్వాత ఓ చిన్న విషయంలో వాళ్ళిద్దరి మధ్య సమస్య తలెత్తింది. నీ మీదే తప్పుందని నేను చెప్తున్నాను కదా. లేదు, దానికి నువ్వే బాధ్యుడివి. వాళ్ళిద్దరూ ఎంతో భయంకరంగా గొడవపడ్డారు. వాళ్ల చుట్టూ జనం మూగారు. హఠాత్తుగా వాళ్ళొక గొంతు విన్నారు. వాళ్ళు విన్నది మారువేషంలో వచ్చిన మహారాజుగారి గొంతు.
ఏం జరిగింది? ఇద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు? చెప్పండి. నువ్వెవరవయ్యా? నేను పక్క ఊరి వాణ్ణి. మీ గ్రామం గుండానే మా ఊరికి నేను వెళుతూ ఉన్నాను. మీ ఇద్దరు గొడవ పట్టం నేను చూశాను. విషయం తెలుసుకుందామని ఆగాను. ఏం జరిగిందంటే? జరిగిందంతా వీర్ అతనితో చెప్పాడు. ఓ, ఇంతేనా? దీనికి నేనే తీర్పు చెప్తాను. మారువేషంలో ఉన్న ఆ మహారాజు తీర్పును చెప్పారు. మీ తీర్పుని నేను అంగీకరించను. మా వ్యవహారం తీర్చలేనిది. దీన్ని ఓ గ్రామస్థుడు తీర్చలేడు. నువ్వు నీ దారి చూసుకో. సరే. మాట్లాడి ప్రయోజనం లేదు. మనం మహారాజా దగ్గరికి వెళ్దాం. సరే, రేపే అక్కడికి వెళ్దాం. మరునాడు రామ్, వీర్ మహారాజు వద్దకు వెళ్లారు. రాజసభలో మీ సమస్య ఏమిటో చెప్పండి. ఇద్దరూ తమ వాదాలను ముందుంచారు. తీర్పు ఇదే. మహారాజు ఆ ముందు రోజు మారువేషంలో ఉన్నప్పుడు చెప్పిన తీర్పునే చెప్పారు. ఎంత అద్భుతమైన తీర్పు! ఈ తీర్పుని అంగీకరిస్తున్నాను మహారాజా. కానీ నిన్న ఒక గ్రామస్తుడు ఇదే చెప్తే మీరు ఒప్పుకోలేదని విన్నానే. దానికి కారణమేమిటో నేను తెలుసుకోవచ్చా? అది ఏమిటంటే మహారాజా. ఉండు, నేను చెప్తాను. నిన్న సాధారణ మనిషి చెప్పినందువల్ల మీరు ఒప్పుకోలేదు. ఎవరిని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. ఒకడు చూడటానికి మామూలుగా కనిపిస్తాడు, కానీ అతనికి అనుభవము, జ్ఞానము తప్పకుండా ఉండి ఉంటాయి. అందుకని తక్కువ అంచనా వేయకూడదు. నేను నా తప్పుని తెలుసుకున్నాను మహారాజా. జీవితంలో ఇలాంటి తప్పు ఇంకెప్పుడు చేయను. నన్ను క్షమించండి. డిస్గైస్, మారువేషంలో ఉండుట. వర్డిక్ట్, తీర్పు. పెసెంట్, గ్రామస్థుడు.